సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు అండ్ ఆల్సో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. సో మల్లికార్జున్ ద్వారా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు. సో థ్యాంక్ యూ అన్నగారు. నమస్కారం. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. అల్లాహు అక్బర్. జై శ్రీరామ్. ప్రైజ్ లార్డ్. జై శ్రీరామ్. అంటే వేరే మతాలు వాళ్ళు గౌరవించుకుంటారు. అంటే ఈ మతాలకు సంబంధం లేదు. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళము, ఈ భారతీయులము, భరతమాత బిడ్డలము కాబట్టి ఈ హిందుస్థాన్ అంటారు దీన్ని. భారతదేశాన్ని హిందుస్థాన్ అంటారు. హిందుస్థాన్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా హిందువే. సరే, ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు పూజించుకుంటారు అంతే. కానీ సర్వేశ్వరుడు అందరికీ ఒకడే. సర్వేశ్వరుడు ఒకడే అంతే. సర్వేశ్వరుడు ఒక్కడైతే మరి ఏసు ఎందుకు వస్తాడు, అల్లా ఎందుకు వస్తాడు, శ్రీరాముడు ఎందుకు వస్తాడు, శ్రీకృష్ణుడు ఎందుకు వస్తాడు? వాళ్ళకి మధ్యలో వచ్చినటువంటి వాటిని వాళ్ళు ఏదో ఇక మన భగవద్గీతని ఆధారంగా తీసుకొని వాళ్ళు కూడా బైబిల్. ఒక్క మాటనా, చిన్న విషయం. సరే, మీరు ఒక మానవతావాది కావచ్చు, మతత్వవాది కావచ్చు, సరే ఏదైనా విషయం పక్కన పెడితే ప్రపంచంతో ఉన్నటువంటి ఆధారంగా ఈరోజు మనం మానవ మనుగడ కొనసాగిద్దామా, లేదా మన దేశంలో ఉన్నటువంటి మూలాలని బట్టి మనం మానవ మనుగడ కొనసాగిద్దామంటారా? మనకు ఉన్నటువంటి మూలాలు, దేశంలో ఉన్నటువంటి మూలాలను బట్టి ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు ఎందుకు వస్తుంది ఈరోజు? మన భారతదేశంలో ఉన్నటువంటి ధార్మికత కానీ, మన సంస్కృతి కానీ, ఈ మూలాలను బట్టే కదా ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసుకుంటూ ఈరోజు విదేశాల లోపల కూడా శ్రీకృష్ణుని జపం చేస్తారు, భజన చేస్తారు, రాముని భజన చేస్తారు. ఎందు గురించి చేస్తారు అంటే మన ఉన్నతి కానీ, మన సంస్కృతి కానీ, మన ధర్మం పట్ల కానీ వాళ్ళకు కూడా నచ్చుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు పూజలు చేస్తారు. కాబట్టి మన దాన్ని మనం వదులుకొని ఇంకో దాన్ని పట్టుకోలేము కదా. మన దాన్ని మనం గౌరవించుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మం గురించి ఇంకో నలుగురికి అడిగినప్పుడు చెప్పుకోవాలి మనం. సో చిన్న విషయం అన్న, ఇంకోటి, బీజేపీ పార్టీని ఒక మతత్వ పార్టీ అంటే మీరేమంటారు? మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒప్పుకోను. సో ఎందుకు ఒప్పుకోను అంటే, ఈరోజు ఒక మాట చెప్తాను నేను. మతతత్వ పార్టీ అనేది ఒక ముద్రేసారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే అందరినీ కలుపుకొని పోయేది. కేవలం భారతీయ జనతా పార్టీ ఈరోజు హిందువులని కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ అని ఒక మాట చెప్తాను. అట్లా అంత అంటే ఇప్పుడు గోవాలో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ క్రిస్టియన్స్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? ఇంచుమించు 70-80% వరకు ఉంటుంది. ఎక్కువ వాళ్ళే ఉంటుంది. అయినా బీజేపీ గవర్నమెంట్ ఉంది. మతతత్వ పార్టీ అయితే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ బీజేపీకి ఎందుకు ఓటేసారు? గుజరాత్ ఒక కార్పొరేషన్ మొత్తం కూడా 70% ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ కూడా ఇప్పుడు మేయరు బీజేపీ మేయరు ఉన్నారు అక్కడ. మరి ఆ ముస్లిమ్స్ ఎందుకు ఓటేసినట్టు? అంటే ఈ అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఇతర పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీజేపీ కనుక ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే మనకు పుట్టగతులు ఉండయి, మనం ఏం చెయ్యలేము, బీజేపీని తట్టుకోలేము. కాబట్టి బీజేపీ మీద ముద్ర ఏదో ఒకటి మచ్చ మనం బురద చల్లాలి. అంటే ఏం చల్లాలి? భారతీయ జనతా పార్టీ ఎలాంటి తప్పు జరగదు, ఎలాంటి అవినీతి జరగదు, ప్రజల పట్లనే ఆలోచిస్తుంది, దేశ అభివృద్ధి పట్లనే ఆలోచిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని నమ్ముతారు. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి మన బీజేపీ పైన ఏదైనా తప్పు తీయాలంటే ఏం దొరుకుతుంది? కేవలం ఇది మాత్రమే వాళ్ళకి దొరికింది. భారతీయ జనతా పార్టీ అంటే దేశాన్ని, దేశ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడేటటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళకు ఇది ఒకటి ఆధారంగా తీసుకొని వాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటే కేవలం హిందువుల పార్టీ, మతతత్వ పార్టీ అనే ముద్ర వేసి వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఇది చేసుకుంటారు. కానీ ఈరోజు అందరూ జనాలకు కూడా అర్థమైపోతుంది, అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈరోజు ముస్లిమ్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఉంటేనే అందరం బాగుంటాము భారతదేశం లోపల అని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఎట్లయితుంది? సో ఇంకో చిన్న విషయం అంటే, ఇప్పుడు మనం చూసినట్లయితే అంటే తెలంగాణలో బీజేపీ పార్టీ నిజంగా నెగ్గుకొచ్చిందంటారా? 100% నెగ్గుకొచ్చింది. ప్రజలే నాకు ఇచ్చారు అసెంబ్లీ. సో ఇంకోటి ఏంటంటే, అసలుకి తెలంగాణలో బీజేపీ పార్టీ నిజంగానే గెలిచిందంటారా ఈరోజు? 100% నిజంగానే గెలిచింది. పార్టీ అంటే ప్రజలు గెలిపించారు. చిన్న విషయం చెప్తానా, అసెంబ్లీలో 8 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. ఇదే తెలంగాణ ప్రజలు 8 సీట్లకు మాత్రమే మిమ్మల్ని పరిమితం చేశారు. ఎందుకు? గతంలో ఎన్ని సీట్లు ఉండే బీజేపీకి?
అంతకుముందు ఒకటే ఉండే. తర్వాత 4 అయినాయి. బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ లోపల నెగ్గి, బై ఎలక్షన్స్ లోపల ఏంటంటే ఇంతకుముందు గతం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అది బీఆర్ఎస్. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేసింది ఏం చేయాలని చెప్పేసి ప్రజలు గమనించారు కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీని కరెక్ట్ అని చెప్పేసి ఆ ముగ్గురు కూడా గెలిపించారు. 4 సీట్లు అయినాయి. తర్వాత 8 సీట్లు వచ్చినాయి. అంటే 4 సీట్లు మరి కాస్త ఒకవేళ భారతీయ జనతా పార్టీ పైన ప్రజల లోపల అభిమానం లేకుండా అవగాహన లేకుండా ఉంటే ఆ 4 సీట్లు కనుక మళ్ళీ ఒకటే అవుతుండేమో. మళ్ళీ ఈరోజు 8 సీట్లు కావడానికి కారణం ఏంది అంటే ప్రజల లోపల అవేర్నెస్ వస్తుంది. ఏ పార్టీ ఏం చేయగలుగుతుంది. కాంగ్రెస్ గతం లోపల 70 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేసింది, మరి 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడున్న మరి భారతీయ జనతా పార్టీ ఏం చేయగలుగుతుంది అని చెప్పేసి ప్రజల లోపల అవగాహన వచ్చింది కాబట్టి ఇంత పార్టీకి అవకాశం ఇస్తారు. ఈరోజు ఓట్ పర్సెంట్ కూడా పెరిగింది. రాబోయే రోజు లోపల 100% బీజేపీ ప్రభుత్వం రావచ్చు. అంటే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే 119లో 119 నియోజకవర్గ అసెంబ్లీ స్థానాల్లో 8 ఇచ్చారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో 8 ఇచ్చారు. అంటే ఇంత తేడా ఏంటి? అంటే ఇక్కడ ఇంత కిందికి పోవడం ఏంటి, ఇక్కడ ఇంత పైకి లేవడం ఏంటి? అసలు దీని వెనకాల అంతర్మదనం ఏం లేదు. కాకపోతే దేశవ్యాప్తంగా చూస్తే నరేంద్ర మోడీ గారు భారతీయ దేశవ్యాప్తంగా ప్రజలకు చాలామందికి ఏమవుతుందంటే స్థానికంగా కొందరికి ఉన్నటువంటి వాళ్ళకు ఏ జిల్లాలో అయినా సరే ఏ అసెంబ్లీలో అయినా సరే ఎక్కువ మట్టుకు స్థానికంగా ఏదైనా ఉండేంటికి దేశంలో మాత్రం నరేంద్ర మోడీ గారు ఉండాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉండాలి. అయితేనే మనం దేశాన్ని కాపాడుకోగలుగుతాం, దేశం లోపల మనం ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. లేదంటే గతంలో ఉన్నటువంటి విధంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి 70 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎక్కడ చూసినా అల్లర్లు, కర్ఫ్యూలు, బాంబ్ బ్లాస్టింగ్లు, ఉగ్రవాదులు ఇవన్నీ జరుగుతుండేటివి. మరి ఈ 10 సంవత్సరాల కాలం లోపల ఎక్కడన్నా ఏదైనా బాంబ్ బ్లాస్టింగ్ కానీ అక్కడ ఏదైనా ఉగ్రవాదులు కానీ ఒకవేళ ఉగ్రవాదులు వచ్చినప్పుడు కూడా ఎంబడే వాళ్ళకు అరెస్ట్ చేయడమో లేకపోతే ఇంకే చేయడమో అది జరుగుతుంది. అంటే ప్రజలకు నష్టం కలగట్లేదు. ఆ రకంగా జరుగుతుంది కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి అని చెప్పేసి ఆలోచనతో ఎవరైనా సరే బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చేటందుకు ప్రయత్నం. ఈరోజు కాంగ్రెస్కు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు గెలిపించారు జనాలు. సో మోదీ గారు వచ్చినప్పటి నుంచి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలోపేతం అయిందంటారా? మనం సింపుల్గానండి, ఇప్పుడు గతం లోపల ఎంత ఉండే 18% ఉండే. ఈ రోజు ఏముంది 5 నుంచి 3వ స్థానానికి వచ్చింది. 3వ స్థానానికి వచ్చింది. అంటే దేశం ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందింది అనుకోవాలి మనం. దేశ అభివృద్ధి లోపల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎంత అభివృద్ధి చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ స్థానం రావడం అనేది చాలా గొప్ప విషయము. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు అవినీతి స్కామ్లే తప్ప డెవలప్మెంట్ మాత్రం ఏ మాత్రం కనబడలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ పీరియడ్ లోపలనే క్రూడ్ ఆయిల్ సంబంధించేసి మనకు విదేశాలకు కొన్ని వేల కోట్ల అప్పు ఉండేది. మరి ఈరోజు ఏమాత్రం అప్పు లేకుండా వాళ్ళ అప్పును తీర్చేయడం జరిగింది. మరి ఏ రకంగా సాధ్యమైంది అది? ఇక్కడ సామాన్య జనాలకు ఇబ్బంది కలగకుండా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా చుట్టుముట్టి ప్రపంచ దేశాలందరితో మద్దతు తీసుకొని మన వ్యాక్సిన్ ఇప్పుడు కోవిడ్ సమయంలో చూడండి ఎన్ని దేశాలకు మనము సప్లై చేసాము మన వ్యాక్సిన్. అమెరికా కూడా మనం సప్లై చేసాము. ప్రపంచంలోనే మొదటి స్థానం లోపల అమెరికా ఉండేది. మరి అటువంటి అమెరికాకు కూడా మనం సప్లై చేసినాం, చేయడం జరిగింది. మోడీ గారి డెవలప్మెంట్ అది. మరి ఇన్ని రకాలుగా చేస్తారు. సో అంటే ఇంకోటి ఏంటంటే రక్షణ వ్యవస్థ కూడా ఈరోజు ఇండియా అనేది చాలా ముందుకెళ్ళింది కదా. సో దీని వెనకాల ఎవరు రాజ్నాథ్ సింగ్ గారే కానీ అమిత్ షా గారిని ఎలా కష్టపడారంటారు? మోదీ గారు అంటే ఆల్వేస్ ఓకే. ప్రపంచం లోపల జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మన దేశం కూడా దేంట్లో కూడా తగ్గొద్దు, ఇతర దేశాలపైన మనం ఆధారపడొద్దు, మనమే ఇంకొకరికి మనం సహకారంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రక్షణ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ లోపల అయినప్పటికీ కూడా ఎవరినైనా ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పేసి రక్షణ వ్యవస్థను కూడా దానికి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించేసి రక్షణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడానికి అదే దిశగా రాజ్నాథ్ సింగ్ కానీ అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
గారు కానీ వీళ్ళందరూ కూడా అదే దిశలో ముందుకెళ్తూ రక్షణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో అన్న ఇంకోటి ఏంటంటే తెలంగాణలో బీజేపీ పార్టీలో వర్గాల పోరు ఉందంటే మీరేమంటారు? వర్గాల పోరేం లేదు, బీజేపీలో వర్గాల పోరేం లేదు. బయట వాళ్ళకు చూడడానికి వర్గాల పోరం. ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములే నేను ఒక పెద్దన్న వ్యవహారం అనిపిస్తాడు అనుకోండి, ఇంటిని మెయింటైన్ చేస్తుంటారు. చిన్నోడికి ఏదో ఒక విషయంలో కొంచెం ఇది వస్తుంటుంది, అలుగుతారు అంతే. కానీ దాన్ని వర్గపోరం ఎట్లా అనుకుంటాం? అలుగుతారు, మళ్ళీ వస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఏది ఉన్నప్పటికీ కూడా అందరు కలిసే చేసుకుంటారు. కానీ ఇక్కడ వర్గపోరు నాది నీది